నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొనుంది. అంటే పద్దు ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ పూర్తి బడ్జెట్ పెట్టబోతున్నారా లేదు అంటే ఓట్ ఆన్ అకౌంట్ అనే ఒక బడ్జెట్ ఎన్నికల ముందు పెట్టుకునే బడ్జెట్ లాంటిది ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయా అన్నది సర్వత్రా ఆసక్తిగా నెలకొని ఉంది. రైట్, ఇదిలా ఉంచితే మరొక వైపు వర్షాలు 2 రోజుల నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అసెంబ్లీలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలలో జరిగిన లేదంటే డ్యామేజెస్ కానీ రోడ్ల ధ్వంసం కానీ వాటి విషయంలో కూడా వివరణ తీసుకొని ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే మరొక వైపు మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా జల కళని సంతరించుకొని ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్టులు మంచి వర్షాభావంతో ప్రస్తుతానికైతే నిండు కుండల్లా ఉన్నాయి. ఇక్కడ నుంచి కనుక ఇంకాస్త పెరిగితే కనుక మళ్ళీ ఇది వరదలకు దారితీసే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం రైతాంగానికి సరిపడా ఉండేలాగా ప్రాజెక్టులు అయితే జల కళతో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక సభ విషయానికి వస్తే మరొక 2 గంటల్లో సభ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సభ ఎలా ఉండబోతుంది అంటే కౌరవ సభ నుంచి గౌరవ సభగా మార్చాము అని మొన్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే ఏర్పాటైన సభలో ముఖ్యంగా టీడీపీ శ్రేణులు పదే పదే ఆ విషయాన్ని చెప్పారు. అలాగే సభకి రారు అనుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి సభకి వచ్చి ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళడం మనం చూసాం. కానీ ఆ తర్వాత అనేక ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కని పరిస్థితే అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వద్దు అని ముందే డిసైడ్ అయ్యారా అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఆయన లేఖ రాయడం అందరికీ తెలిసిందే. బట్ ఆ లేఖకి ఇప్పటివరకు అయితే స్పీకర్ నుంచి స్పందన అయితే రాలేదు. అంటే ప్రతిపక్ష పాత్ర కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనబడడం లేదు అనేది వైసీపీకి చాలా సుస్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న ఆయన మొన్న వినుకొండ వెళ్ళి వచ్చారు. ఫ్రైడే రోజు వినుకొండలో అక్కడ బాధితుల్ని ఎవరైతే ఉన్నారో మరణించిన వ్యక్తి రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కేవలం అంటే మొన్నటి వరకు రషీద్ జిలానీ ఇద్దరు వైసీపీలోనే ఉన్నారు. మరి వైసీపీలో ఉన్న వ్యక్తులు ఒకరిని ఒకరు చంపుకుంటే ఇది ఆపాదిస్తున్నారు అనేది టీడీపీ అంటుంది. ఈ నేపథ్యంలో దాన్ని చాలా సీరియస్గా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన సతీమణి భారతి ఇద్దరు కూడా గవర్నర్ని కలిశారు. అలాగే ఆయన బుధవారం రోజు ఢిల్లీకి వెళ్ళి కొంతమంది నాయకుల్ని కలిసి అక్కడ మరి ఢిల్లీ వేదికగా ఆయన ఆందోళన చేస్తాను అంటున్నారు. మరి అంటే ఒక గవర్నమెంట్ 2024లో కేంద్రంలో ఒక ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత అక్కడికి ఢిల్లీకి వెళ్ళి ఆందోళన చేసే మాజీ ముఖ్యమంత్రిగానో లేదంటే ఒక పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మొట్టమొదటి వ్యక్తిగా నిలవబోతున్నారు. ఇదైతే మాత్రం ఒక రికార్డ్ అవుతుంది. అయితే ఈ ఆందోళన ఎవరి మీద చేస్తారు? ఎన్డీఏ అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మీద చేస్తున్నారా లేదంటే టీడీపీ మీద చేస్తున్నారా? టీడీపీ మీద చేస్తే రాష్ట్రంలోనే చేయొచ్చు, కానీ ఢిల్లీ కిందికి వెళ్ళి చేస్తున్నారు. లేదు అంటే కాంగ్రెస్ వైపు ఏమైనా తను అట్రాక్ట్ అవ్వడానికి, కాంగ్రెస్ని ఏమైనా అట్రాక్ట్ చేసుకోవడానికి ఏమైనా చేయాలన్న ఆలోచనలో ఉన్నారా? ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఏ అవసరాలు ఉన్నాయి, అంతేకాకుండా ఇన్నాళ్ల పాటు తాము ఏం చేశాము అని సమాధానం ఇచ్చుకునే అవకాశం కూడా ముఖ్యమంత్రిగా ఆయన గెలిచారు కాబట్టి ఎమ్మెల్యేగా ఆయన గెలవకపోతే ముఖ్యమంత్రిగా ఆయన చెప్పే అవకాశాలు అయితే ఉండవు. ఆయన గెలిచారు కాబట్టి ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు ఈ వీళ్ళు కూడా ఏం చేశారు ఈ 5 ఏళ్ల పాటు చెప్పుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది. బట్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా లేదా, ఆయన వస్తారా లేదా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి డిబేట్లోకి వెళదాం. టీడీపీ నాయకులు బాలగురుస్వామి గారు ఉన్నారు, అలాగే సీనియర్ అనలిస్ట్ విక్రమ్ గారు ఉన్నారు, అలాగే జనసేన నాయకురాలు రజనీ గారు ఉన్నారు. నమస్తే అండి విక్రమ్ గారు, బాలగురుస్వామి గారు. రైట్, బాలగురుస్వామి గారు వినబడుతుందా? నమస్తే లక్ష్మి గారు, వినిపిస్తుంది. నమస్తే అండి. ముఖ్యంగా ఇవాళ అసెంబ్లీ సమావేశాల గురించి ఏం చెప్తారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని కలిసి వచ్చినట్టు ఉన్నారు. ఆయన అసెంబ్లీకి వస్తారు అనుకుంటున్నారా? లక్ష్మి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మహానిస్ వీక్షకులు అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని రోజులకు పాపం కళ్ళు తెరిచినట్లున్నాడు. ఎందుకనంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎన్ని హత్యలు జరిగినాయి, ఎంతమందిని చంపేశారు, 100 మందిని చంపేశారు, 1000 మందిని మీద హత్యాయత్నం చేశారు, కేసులు పెట్టి చాలా మందిని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో మనం చూడటం జరిగింది. అయితే ఈ రోజు వాళ్ళ పార్టీలో నేతలు ఇద్దరు రషీద్ని జిలానీ హత్య చేస్తే ఈ రోజు వచ్చేసి ఆయన వినుకొండకు వచ్చి దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదించడం కోసం, తెలుగుదేశం పార్టీ మీద నెపం నెట్టడం కోసం పాపం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మన స్వాతిముత్యం కమల్ హాసన్ రెడ్డి
జగన్ గారు. ఎందుకనంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, తను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికారం కోల్పోయే వరకు దాదాపు 100 మందిని హత్య చేయడం జరిగింది. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి మరి కళ్ళు మూసుకుపోయి ఎక్కడున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకనంటే తను తాడేపల్లి నుంచి తెనాలి పోయేదానికి కూడా హెలికాప్టర్ వాడి మరీ వెళ్ళాడు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి. ఈ రోజు పాపం మరి ఎలా వచ్చాడో బై రోడ్డు మీద అంత దూరం రావడం జరిగింది. అంటే బై రోడ్డు మీద రావడం వల్ల తను ఏం చేశాడనేది కూడా తనకు అర్థమవుతుంది. అయితే ఈ రాష్ట్రంలో 100 మందిని హత్య అంటే చేసినప్పుడు బయటికి అధికారంలో రాని ఉన్న జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుదంటారా? గవర్నర్కి సరిగ్గా ఒక 45 నుంచి 50 రోజుల్లో ఒక ప్రభుత్వం ఫామ్ అయిన నేపథ్యంలో ఒక్కసారిగా గవర్నర్ దగ్గరికి ఒక లేఖ వెళ్ళింది అంటే, గవర్నర్ దగ్గరికి లేఖ వెళ్ళింది అని అంటే దానికి నేను వివరణ ఇస్తాను. ఆయన వినకుండా వచ్చేసి ఇప్పుడు రషీదు పిఎస్ ఖాన్ అనుచరుడు, అవును, జిలానీ పిఎస్ ఖాన్ అనుచరుడు. వీళ్ళు వైసీపీలో ఉన్నన్ని రోజులు ఆ పిఎస్ ఖాన్ అనుచరులుగానే మెలిగారు. మొన్న వినకొండ వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటప్పుడు కూడా పిఎస్ ఖాన్ గారు పక్కనే ఉన్నారు, అది గమనించాలి. మరి తన అనుచరులు ఇద్దరు గతంలో ఎన్ని జరిగినాయి అనేది కొన్ని మీడియా ముందు మాట్లాడకూడదు, ఎందుకనంటే ఇవి ఫ్యామిలీ పరంగా ఇంటర్నల్ గా ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలు చర్చించకూడదు. వాళ్ళిద్దరి మధ్యలో అన్ని జరిగినప్పుడు, వాళ్ళిద్దరి మధ్య తారాస్థాయికి వెళ్ళినప్పుడు గొడవలు, మరి ఈ పిఎస్ ఖాన్ గారు ఈ వైసీపీ నాయకులు ఏం చేశారు, ఇద్దరు ఎందుకంటే వాళ్ళ అనుచరులే గొడవ పెట్టుకొని వాళ్ళ అనుచరులే గొడవలకి దిగుతున్నారు కాబట్టి దాన్ని నివారించే కార్యక్రమం చేయకుండా వాళ్ళు దాన్ని ఇంకా ఆజ్యం పోసే విధంగా వాళ్ళు తయారు చేశారు. దానిలో భాగంగానే వాళ్ళిద్దరూ గడిచిన తొలి ఏకాదశి నాడు వాళ్ళు వాదాపోవాదాలు చేసుకోవడం జరిగింది. దాంట్లో క్రమంగానే మొన్న తొలి ఏకాదశికి హత్య చేయడం జరిగింది. దాన్ని తీసుకొచ్చేసి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేదానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి పర్సనల్ గొడవలు ఉండి పర్సనల్ గా జరిగిన దాన్ని తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తను చంపారని చెప్పి గగ్గోలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత బాబాయిని హత్య చేస్తే గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రోజైనా సరే అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మరి తన అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదని చెప్పేసి దాన్ని వెనక్కి తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తన సొంత బాబాయిని చంపేస్తే తేల్చలేని వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి, ధర్నా చేయని వ్యక్తి, ఢిల్లీలో మాట్లాడిన వ్యక్తి ఈ రోజు దాన్ని ఎందుకనంటే బురజల్లే కోసం మా మీద, మా ఎన్డీఏ కూటమి మీద బురజల్లేదానికి ఆంధ్రప్రదేశ్ లో కాకుండా ఢిల్లీ పోయి ఆయన ఢిల్లీ నడివీధుల్లో ఏదో పోరాటం చేస్తానని మాట్లాడుతున్నారు. అంటే గడిచిన 5 సంవత్సరాల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి చంపేయడం జరిగింది. అమర్నాథ్ గౌడ్ని వాళ్ళ అక్కని వేధిస్తున్నారని చెప్పేసి దాన్ని అడ్డుకుంటే వాళ్ళు పేపర్లు నోట్లో కుక్కి మరి పెట్రోల్ పోసి కాల్చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఆ సమయంలో మీరు గవర్నర్ కి కొన్ని వినతులు ఇచ్చినట్టున్నారు, లేదంటే మీరు కూడా కొంతమందిని పరామర్శించడానికి వెళ్ళినట్టున్నారు, కానీ ఢిల్లీ దాకా ఉద్యమం చేయడానికి వెళ్ళలేదుగా టీడీపీ, ఎందుకంటారు? ఢిల్లీ దాకా ఉద్యమం చేయడానికి ఈయనేదో సాధించడానికో లేకపోతే ఇంకోటి చేయడానికే కాదు లక్ష్మి గారు. ఇతను ఎందుకనంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, అసెంబ్లీ సమావేశాలకు వస్తే వీళ్ళు చేసిన ఘోరాలు నేరాలు అన్ని కూడా ఈ రోజు ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది. వాటన్నిటికీ అసెంబ్లీలో కూర్చొని సమాధానం చెప్పాల్సిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తల దాచుకోవడానికి, మొహం చాటేయడం కోసం ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నాడు. అంతే తప్పిస్తే వేరే ఉద్దేశం అయితే దీని వెనక ఉండదు ఖచ్చితంగా. ఎందుకనంటే ఈ రోజు అసెంబ్లీకి రా, గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారనేది ఆ ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు యాజే మాజీ ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాల్సిన నైతిక హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా. ఎగ్జాక్ట్లీ, దానికైతే సమాధానం చెప్పాలి. ఈ కార్యక్రమం మరొకసారి అయినా తీసుకోవచ్చేమో కానీ దానికైతే సమాధానం చెప్పాల్సి మీరు అన్నట్టు. దానికి సమాధానం చెప్పకుండా ఎందుకనంటే ఈ రోజు ప్రతిపక్ష నేత హోదా కావాలని నువ్వు అడుగుతున్నావు. నీకు ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. రాష్ట్రంలో జనాభా మీకు 11 సీట్లు కట్టబెట్టి మిమ్మల్ని ప్రతిపక్షం కూడా దక్కకుండా మిమ్మల్ని జనాలు చేశారు. అంటే ఇక్కడ మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నాం మేడం. ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నప్పుడు, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నీకు ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు నువ్వు మళ్ళా ఎలా అడుగుతావు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నీకు ప్రతిపక్ష నేత హోదా ఎలా అడుగుతావు?
అంటే నీకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే, రైట్. క్యాబినెట్ ర్యాంక్ ఇస్తే నువ్వు లోపలికి వస్తావు, లేకపోతే రావా? అంటే నీకు గతంలో నువ్వు చేసిన మాటల గారడికి, మోసపు హామీలకి నిన్ను ముఖ్యమంత్రిగా చేశారు ఈ ప్రజలు. రైట్. నువ్వు మోసాలు చేసావని చెప్పి నిన్ను దించారు. అయినా కూడా నీవు నైతిక బాధ్యత వహించి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం నువ్వు అసెంబ్లీకి వచ్చేసి మాకు ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి. లేదు గత గవర్నమెంట్ లో మీరు చేసిన తప్పిదాలు ఏమన్నా కూడా, మీరు చేసిన ఏమో మోసాలు మీరు ఎక్కడ ఏమన్నా కూడా కాదండి, గతంలో టీడీపీని ఎలా రౌండ్ చేశారో అలా మీరు కూడా ఆయన రౌండ్ చేస్తారేమో అన్న భయం ఉంటుందిగా. ఒక్క నిమిషం అండి, మీరు అలాగే లైన్లో ఉండండి. విక్రమ్ గారు, ప్రతిసారి అంటే మొన్న ప్రమాణ స్వీకారానికి వస్తారా రారా అనేది ఎలా అయితే ఒక క్యూరియాసిటీ ఉందో, ఇప్పటి వరకు పార్టీ వర్గాలు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఏమీ పెద్దగా ఎప్పుడూ కూడా 5 ఏళ్ల పాటు కూడా బయటకైతే ఏది రావు. ఆయన షెడ్యూల్ కూడా ఏం పెద్ద పబ్లిక్ డొమైన్లో ఎందుకో కనబడదు. మరి ఇప్పుడు కూడా వస్తారా రారా అనేది చివరి నిమిషం వరకు అర్థం కాని సందిగ్ధత ఏదో ఉంది. దాంతోపాటు ఈ ఢిల్లీలో చేసే ఫైట్ని ఎలా చూడాలి? ఇప్పుడు ముందుగా మిత్రులకి, మీకు అందరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ అయితే మార్నింగ్. ఇక్కడ ఈ రోజు ప్రధాన సమస్య జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీకి వస్తారా రారా ఇది కాదండి, అది సెకండరీ. అది ఫస్ట్ అది అంటే రాజకీయ పరమైనటువంటి అంశం కాబట్టి దానికి కొంత మీడియా ఫోకస్ ఉంటుంది. కానీ ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు 5 రోజులు జరుగుతున్నాయి. మీరు ఇందాక ప్రస్తావించినట్లుగా ఇక్కడ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే పెడతారు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే పెడతారు ఆర్డినెన్స్ రూపంలో. ఎందుకంటే అసలు ప్రభుత్వంలో ఎంత ఆదాయం ఉంది, ఎంత అప్పు ఉంది అనేటువంటి ఫిగర్స్ కి ఇంకా ప్రభుత్వం అరైవ్ కాలేకపోతుంది. ఎందుకంటే రకరకాల మార్గాల్లో పారదర్శకత లేకుండా అప్పులు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఆదాయం ఎంత ఉంది, అప్పులు ఎంత మనం కట్టాలి, దానికి వడ్డీలకు ఎంత పోతుంది అని లెక్కలు తేలనేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఒక 3 నెలలకు 4 నెలలకు ఈ బడ్జెట్ ఉంటుంది. తర్వాత సబ్సిక్వెంట్గా సెప్టెంబర్ కావచ్చు, అక్టోబర్లో కావచ్చు మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి అందరికీ తెలుసు, అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందందే మనం డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి. 1 రూపాయి కూడా అసెంబ్లీ ఆమోదం పొందకుండా ఖర్చు పెట్టేటువంటి అవకాశం లేదు. అదే సమయంలో ఈ బడ్జెట్ సెషన్లోనే, అంటే ఈ సెషన్లోనే, దీన్ని బడ్జెట్ సెషన్ అంటామా లేకపోతే మామూలు అసెంబ్లీ సెషన్ అంటున్నారో తెలియదు నాకు ఇంకా. ఎందుకంటే బడ్జెట్ సెషన్ సాధారణంగా ఏంటంటే ఒక 20 రోజుల పాటు అన్నా జరుగుతుంది, పద్దుల మీద చర్చ జరుగుతుంది. అయితే ఈసారి పద్దుల మీద చర్చ జరిగే అవకాశం లేదు. అయితే ఇదే సెషన్ లో 5 రోజుల పాటు జరిగే గవర్నర్ స్పీచ్ ఉంటుంది ఇవాళ స్టార్టింగ్ లో. గవర్నర్ స్పీచ్ ఉంటుందండి. గవర్నర్ స్పీచ్ ఏంటంటే గవర్నమెంట్ డైరెక్షన్ ఏంటనేది గవర్నర్ స్పీచ్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి, ప్రభుత్వం ఏ దిశగా వెళ్తుంది, రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేరుస్తారు, ఈ మొత్తం దాన్ని డైరెక్షన్ అంటాము. గవర్నమెంట్ డైరెక్షన్ గవర్నర్ గారి స్పీచ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. దాని మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఉంటుంది. దాని మీద అన్ని పార్టీలు కూడా మాట్లాడతారు. అంటే ఇప్పుడు హౌస్ లో ఉన్నది కేవలం 3 పార్టీలు కాబట్టి 3 పార్టీలకు అవకాశం వస్తుంది. ఇది తర్వాత దీంతో పాటు కొన్ని రంగాల మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మొన్ననే లా అండ్ ఆర్డర్ మీద వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని అన్నారు, కానీ అది పోస్ట్ పోన్ చేసి అసెంబ్లీలోనే ప్రవేశపెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్. దాని ద్వారా కూడా ఈ ఏంటంటే వైట్ పేపర్స్ యొక్క ప్రవేశపెట్టడం యొక్క వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ముందు పరిస్థితులను ఏ విధంగా చక్కదిద్దాలి అనేటువంటి అంశాలు ఈ వైట్ పేపర్స్ ఉంటాయి. వైట్ పేపర్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే వాస్తవికమైనటువంటి పరిస్థితిని రిఫ్లెక్ట్ చేసేటువంటి పేపర్స్ ని వైట్ పేపర్స్ ఉంటాం. దీంతో పాటు ఇప్పుడు గవర్నర్ గారి స్పీచ్ లోనే నేను అనుకోవటం, ఈ సూపర్ 6 అని ఏదైతే తెలుగుదేశం ప్రాధాన్యత కార్యక్రమాలు ఇచ్చిందో దానికి ఏ విధంగా అంటే బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా కొంత ఆసక్తికరం. అంటే ఫేజ్డ్ వారీగా పెడతారా, ఇప్పటికే ఆల్రెడీ పెన్షన్లు పెంచి ఇచ్చారు,
మనకు తెలుసు 4,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా 3 నెలలది కలిపి 7,000కి ఇచ్చారు. సో ఇదంతా ముందు ఏంటంటే ఆర్థిక పరిస్థితిని చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితిని తర్వాత ప్రభుత్వం మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటిది ఇది. ఇక సెకండరీ ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ హౌస్కి వచ్చినా రాకపోయినా అసెంబ్లీ సమావేశాలు యథాతథంగా జరుగుతాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీడియా ద్వారా ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనేటువంటిది వాళ్ళ డిమాండ్. గవర్నర్ గారిని కలిసినప్పుడు వాళ్ళు చేసిన ప్రధాన డిమాండ్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతిన్నది, కాబట్టి రాష్ట్రపతి పరిపాలన పెట్టేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని గవర్నర్ గారికి ఇచ్చినటువంటి చెప్పారు. అదేవిధంగా బయటకు వచ్చి మాట్లాడారు, వినుకొండలో మాట్లాడారు, మేము డిమాండ్ చేస్తాం రాష్ట్రపతి పరిపాలన అన్నారు. అదేవిధంగా వాళ్ళు కొన్ని ఫిగర్స్ కూడా చెప్తున్నారు, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎంతమంది మీద హత్యాయత్నం జరిగింది, దాడులు ఎన్ని జరిగినాయి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. నిజానికి ఇది ఒక మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి. సభకు వస్తే సభని అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇదేంటంటే బెంచ్ స్ట్రెంత్ కాదండి, సబ్జెక్ట్ స్ట్రెంత్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. బెంచ్ స్ట్రెంత్ వాళ్ళకి 11 మందే ఉన్నారా లేకపోతే ఇద్దరే ఉన్నారనేది మనం గతంలో చూసాం. అనేక ఉదంతాల్లో ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పటికీ కూడా ఆయా పార్టీల వారు ప్రభుత్వాన్ని కార్నర్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. 78లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయపాల్ రెడ్డి గారు అదేవిధంగా వెంకయ్య నాయుడు గారు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన సందర్భాలు, ప్రభుత్వం చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఒకళ్ళిద్దరు ఉన్నటువంటి సందర్భాల్లో కూడా సిపిఐ సిపిఎం వాళ్ళు దాదాపుగా వాళ్ళకి ప్రాతినిధ్యం ఒకళ్ళు ఇద్దరు కూడా బాగుండేది. అయితే ఇక్కడ ఒకటే వాళ్ళు కూడా అంటే సబ్జెక్టుని ఎత్తి చూపించడానికి సంఖ్యతో సంబంధం లేదండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు అబ్స్టైన్ కాకూడదు హౌస్కి. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది నిజంగా గాలి పోగేసుకొని చెప్పిన మాటలు కాకుండా నిజంగా చెప్పితే ఇవాళ 35 హత్యలు 36 హత్యలు జరిగినాయి అంటున్నారు. దాని యొక్క వివరాలు, వాళ్ళ పేర్లు, ఎక్కడ జరిగినాయి, దానికి ఎవరు బాధ్యులు, ఇవన్నీ కూడా సభ ద్వారా ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేసుకోవచ్చు. లేదు అది కేవలం ఊరికే అది గాలి పోగేసుకొని ఇన్ని హత్యలు జరిగినాయని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీడియాలో చెప్పారు. కానీ అసెంబ్లీలో చెప్పేటప్పుడు ఏంటంటే మీకు పూర్తిగా కొంత దానికి ప్రైమా ఫేసి అంటే కనీస సాక్ష్యాధారాలు కనీసం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే అది ఏమవుద్దంటే బూమరాంగ్ అవుద్ది. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు హౌస్లో ఆయన హాజరవుతాడా లేదా అనేటువంటిది వాళ్ళ విచక్షణ మీద నేను అనుకోవటం. అందరూ ఊహిస్తున్నట్టుగానే ఆయన కాసేపు ఉంటాడు హౌస్లో, తర్వాత వాకౌట్ చేసి వెళ్ళిపోయి, ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీకి రమ్మని వాళ్ళ ఎమ్మెల్యేలకి కొంతమంది ఎమ్మెల్సీలు అదేవిధంగా పార్టీ రమ్మని వాళ్ళ ఫోన్లు అంటే అది ఉండకపోవచ్చు. అందుకని వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా పార్టీ హౌస్ నుంచి వెళ్ళిపోవటం అనేటువంటిది వాళ్ళు పెట్టుకున్నారు. కానీ అది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో, ఇది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్. అంటే అర్థం ఏంటి, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు, సభ ద్వారా సబ్జెక్ట్ చెప్పేటువంటి. కానీ విక్రమ్ గారికి నాకు డౌట్ అండి, అంటే ఓన్లీ టీడీపీ లా అండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం అసెంబ్లీలోనే రిలీజ్ చేద్దామని పోస్ట్పోన్ చేసుకున్న నేపథ్యంలో ఇంకా 2 శ్వేతపత్రాలు కూడా సిద్ధం చేసుకున్నట్టున్నారు. అంటే ఇండస్ట్రీస్, లా అండ్ ఆర్డర్, అలాగే 8 అన్నారు. 8 అంటే ఒకే రోజు అన్ని ప్రవేశపెట్టకపోవచ్చు. మీ 5 రోజుల్లో ఏమైనా ఆర్డర్ 5 రోజుల్లో ఉండదండి. మొదటి రోజు ఏముండదు సబ్జెక్టు, గవర్నర్ గారి స్పీచ్ ఉంటుంది కాబట్టి స్పీచ్ తో పోస్ట్ పోన్ అయిపోతుంది. తర్వాత రేపటి నుంచి అసలు ఇవాళ ఎగ్జాక్ట్లీ అది కూడా పాయింట్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇవాళ శ్వేతపత్రం రాకుండానే గవర్నర్ గారి స్పీచ్ని ఇప్పుడు వ్యతిరేకించి ఆయన బయటికి వెళ్లాల్సి వస్తుందా? మరి ఆయన నార్మల్గా బయటకు వెళ్తారా, లేదంటే ఢిల్లీకి వెళ్ళి తేల్చుకుంటామని అప్పట్లో ఎలా అయితే ఆయన మేము ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని అసెంబ్లీకి అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చోవడం ఇష్టం ఉండదా, ఇమ్మడలేకపోతారా, నిలబడలేకపోతారా అక్కడ, అదేంటో అర్థం కాదు. చాలా ఆవేశాలకు లోనవుతూ ఉంటారు ప్రతిపక్షంలోకి వెళ్ళగానే. మరి అలాంటి ఆయన ఇప్పుడు ఢిల్లీకి వెళితే సభలో, ఇక్కడ సభ జరుగుతున్నప్పుడు అందరి ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా అక్కడే ఉన్నప్పుడు ఆయన సమస్యలు లేవనెత్తొచ్చు. నిజంగా రాష్ట్రం ఇప్పుడు ఎంత ఘోరమైన స్థితిలో ఉందని దేశం అంతా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా ఆ అవకతవకలు లేదా ఆర్థిక విషయాలు, లా అండ్ ఆర్డర్ విషయాలు మాట్లాడుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందండి చూడడానికి. ఈయన లెక్కలు చెప్పగలగాలి కదా, మీరు అన్నట్టుగా నెంబర్ స్ట్రెంత్ కాదు, నాలెడ్జ్ స్ట్రెంత్ కనుక ఉండగలిగితే అక్కడ ఈయన కూడా దానికి సమాధానంగా లెక్కలు చెప్పగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. అదేనండి, సబ్జెక్టు లేనప్పుడే ఇటువంటి సమస్యలు వస్తాయండి. నిజంగా సబ్జెక్ట్ ఉంటే
వాళ్ళు ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టచ్చు. అది ఒక మంచి అవకాశం. అసెంబ్లీ అనేది మనం అందరం చూస్తున్నాం. అది ఇటీవల కాలంలో ఏమైంది, అది ఒక పొలిటికల్ మైలేజ్కి ఉపయోగించుకుంటున్నారు. అటు పార్లమెంట్ కావచ్చు, ఇది కావచ్చు. అటువంటి అవకాశం ఉంది ఆయనకి. కానీ ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నాడంటే అర్థం ఏంటంటే దీనికి సరైనటువంటి సబ్స్టాన్షియేట్ చేసుకునేటువంటి ఎవిడెన్సెస్ లేవు ఆయన దగ్గర. 35 హత్యలో 36 హత్యలు జరుగుతున్నాయి అంటున్నారు. 35-36 హత్యలు జరిగితే మనకి రోజు పేపర్లో చూస్తాం కదా, జరిగినాయి 2-3 జరిగినాయి. దానికి సరే రీజన్స్ ఏంటనేది పక్కన పెడితే ఈయన జరిగిన 35-36 హత్యలను రోజుకో హత్య జరిగిందని చెప్తున్నారు. మరి అవన్నీ కూడా పేపర్ క్లిప్పింగ్స్ ఎక్కడ జరిగినాయి, దానికి కారణాలు ఏంటి, అవి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజమా, నిజంగానే తెలుగుదేశం రెచ్చగొట్టి వాళ్ళంతతో చేయించిందా, లేకపోతే మామూలుగా జరిగినాయా, ఇవన్నీ కూడా హౌస్ ద్వారా ప్రజలకు చెప్పాలి. అంటే ఇది గాలి పోగేసుకొని పేపర్లో ఏదో కొంత వేసినట్టుగా కనపడుతుంది తప్ప నిజమైనటువంటి సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర లేవు అనేది స్పష్టంగా తెలుస్తుంది. లేకపోతే చాలా అద్భుతమైనటువంటి అవకాశం కదా అసెంబ్లీ అనేది వేదిక. మరి ఆయన ఎందుకు దాన్ని పారిపోవాలని చూస్తున్నాడు అసెంబ్లీ నుంచి అంటే అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర లేదు, అది వాళ్ళ దగ్గర సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రభుత్వాన్ని ఏదో ఇరకాటంలో పెట్టాలి, ఎక్కడెక్కడో ఏదో జరిగినవన్నీ కూడా తెలుగుదేశం అకౌంట్లో వేయాలి, వాళ్ళే చేసినట్టు చెప్పాలి అనేది ఒక తాపత్రయంగా కనపడుతుంది. ప్రజలను నమ్మించాలి. కానీ మరి ఇంత త్వరగాన ఒక ప్రభుత్వం ఫామ్ అయ్యి ఇన్ని రోజులు కూడా కాకుండా దీన్ని అసలు యాక్సెప్ట్ చేస్తారా, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఇంతకీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్లు అసలు ఢిల్లీకి వెళ్ళే ఆలోచనలో ఉంటారా? ఇప్పుడు వెళ్ళి అక్కడ కూర్చుంటే అసలు, ఎందుకంటే ఎమ్మెల్సీలు ఆల్రెడీ టీడీపీతో టచ్లో ఉన్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంతమంది ఢిల్లీకి అటెండ్ అవుతారని మీ అంచనా అండి? ఇప్పుడు ఒకటండి, అది మనం చెప్పలేము. అది ఇప్పుడు ఆయన నాయకత్వం మీద నమ్మకం ఉందా, లీడర్లకి లేదా అనేటువంటిది ఇంకోటి. మీరు అన్నట్టుగా చాలా మంది ఇది జీర్ణించుకోలేరు ఆ పార్టీలోని. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇంకా నెలన్నర కూడా అవ్వలేదు, అప్పుడే గవర్నర్ పరిపాలన పెట్టాలని ఆయన చేసేటువంటి డిమాండ్. గవర్నర్ పరిపాలన ఎట్లా పెడతారండి? అసలు రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ దెబ్బ తిని ప్రజలు బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రపతి పరిపాలన పెడతారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా? మనం చూసాం, ఒక 4-5 నియోజకవర్గాల్లో కొంత ఉద్రిక్తతలు ఉంటాయి. అయితే ఇంకోటి కూడా చాలా కీలకమైన ఇంపార్టెంట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ అనేది ఎప్పుడు కూడానండి ఇంప్రూవ్ అవ్వాలన్నా, డిటీరియేట్ అవ్వాలన్నా ఇమ్మీడియట్గా జరగదు. ఇది ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. అంటే గతంలోంచి వచ్చినటువంటి ఉద్రిక్తత పరిస్థితులు, గతంలో ఏంటంటే రెచ్చగొట్టేటువంటి ఇవి చేశారు కాబట్టి, కార్యక్రమాలు చేశారు కాబట్టి అక్కడక్కడ టీడీపీ నాయకత్వం కూడా కొంత రివోల్ట్ అవుతుంది. కింద స్థాయిలో కార్యకర్తలు, నాయకులు కూడా వాళ్ళని నియంత్రించలేని పరిస్థితి వస్తుంది. మీరు సంయమనంగా ఉండండి అని పైనుంచి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి అవమానాలు, కేసులు, ఇవన్నీ పరిస్థితుల్లో వాళ్ళు కూడా అక్కడక్కడ కొంత నియంత్రణ కోల్పోవచ్చు. కానీ అది క్రమంగా అంటే కంట్రోల్లోకి వస్తుంది తప్ప ఇమ్మీడియట్గా కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. బట్ ఒకటైతే మన వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఆశిస్తున్నాడు, ఆయన పరిశ్రమలు రావాలనుకుంటున్నారు. అది కావాలంటే లా అండ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం గతంలో కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రౌడీజాన్ని ప్రోత్సహించలేదు, ఇటువంటి రిటాలియేషన్ పాలిటిక్స్ ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే పెట్టుబడులు కావాలి, పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించాలి. ఆ మేరకు ఆయన పనిచేస్తున్నాడు. ఆ క్రమంలో ఆయన అంతటా ఆయన లా అండ్ ఆర్డర్ని దెబ్బతీసుకొని ఆయన మీద ఏదో కోపంతో వైఎస్ఆర్సీపీ మీద పగ సాధించాలనేటువంటి నేచర్ ఆయనది లేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే వాళ్ళు అంటే దే వాంట్ టు మేక్ అన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఎ నాన్ ఇష్యూ అంటాం పాలిటిక్స్ లో. కాబట్టి దీన్ని ఏదో ఒక బూచిగా చూపించి ఆయన సభకి రాకుండా చేసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా కనబడుతుంది. అవునండి, అసలు నిజానికి మీరు అన్నట్టు ఆయన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి కాబట్టి ఈయన నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు అసలు సభకి. ప్రశాంతంగా సబ్జెక్టు గురించి ఎంత మాట్లాడితే ఆయన కూడా అంతసేపు మాట్లాడగలిగిన వ్యక్తి కాబట్టి చాలా బాగుండేది. కానీ అలాంటి వాతావరణం లేకుండా అయిపోయింది. సబ్జెక్ట్ మీద కాకుండా ఎంతవరకు పర్సనల్ విషయాలు లేదంటే ఇవో అధికారంలో ఉన్నప్పుడు జరిగి ప్రతిపక్షంలో కనీసం అది మాట్లాడే వాళ్ళు కూడా పక్కన లేకపోవడంతో మరి ఇబ్బందికర పరిస్థితులు అనుకుంటా. గెలిచిన వాళ్ళు కూడా తిట్టే నాయకులు ఎవరు గెలవకపోవడం వల్ల తిట్టడం అనేది కాస్త తగ్గే అవకాశాలే ఉన్నాయి కనబడుతుంది. విక్రమ్ గారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనేది అటు ఉంచితే ముఖ్యంగా మీరు ప్రవేశపెట్టబోయే శ్వేతపత్రాలు లేదంటే 6 గ్యారెంటీస్ మీద గవర్నర్ గారు మాట్లాడే విషయాలు ఇవన్నిటి నేపథ్యంలో ఒక రకంగా ఉక్కిరి బిక్కిరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది కాబట్టి ఆయన రారేమో అన్న ఒక వాదన తెర మీదకి వస్తుంది. కానీ ఒక పార్టీ అంటే ఒకవేళ ప్రతిపక్ష హోదా కనుక ఇచ్చేసి ఉంటే
వచ్చేసి ఉండేవాళ్ళేమో అనేది కూడా ఒకటి ఉంటుందిగా. ప్రతిపక్ష నేత హోదా అనేది ఇచ్చేస్తేనే వచ్చేస్తాను అని అడగడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. మీరు వచ్చి చూడండి, ముందు ఇస్తేనే వస్తామని చెప్పేసి మీరు ముందే అడగడం దేనికి, లెటర్ రాయడం దేనికి? ప్రజలు ఇవ్వలేదు కదా మీకు. మీరు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని వెహికల్ని లోపలికి రావడం కోసం కూడా మా శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళు అడగడం జరిగింది, అలౌ చేయమని లోపలికి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని గేట్ బయట నుంచి నడిపించేవాడు. అంటే చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. 70 సంవత్సరాల వయసులో అనపర్తి దగ్గర మీటింగ్ పెడితే పవర్ కట్ చేసి ఎల్లనీయకుండా ఆపేస్తే సుమారుగా 7 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆ మాత్రం కూడా ఆలోచన విధానం ఉండదా ఈ జగన్మోహన్ రెడ్డికి? మీరు అసెంబ్లీకి రాండి, ఫస్ట్ అసెంబ్లీకి వచ్చేసి మేము విడుదల చేసిన శ్వేతపత్రాల మీద కావచ్చు, మాట్లాడేదాని మీద కావచ్చు, మీరు వివరణ ఇవ్వండి. విక్రమ్ గారు చెప్పారు, ఎందుకనంటే 78లో జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు ఇద్దరున్నా కూడా కొదమ సింహాల్లాగా పోరాడారు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. ఇప్పుడు మీకు ఎంతమంది ఉన్నారు, సంఖ్యాబలం కాదు కదా. ఇక్కడ అసెంబ్లీలో మీకు మంచి అవకాశం అనేది ఉంది కాబట్టి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం ఇప్పుడు శాసనసభ జరుగుతున్నారు కాబట్టి మీరు రండి, మీ వాదన వినిపించండి. ఏదైతే మేము ప్రభుత్వం తప్పు చేశామని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ తప్పుని ఎత్తి చూపించే ప్రయత్నం చేయండి మీరు. లేదు మేము విడుదల చేసిన శ్వేత పత్రాల్లో మేమేమన్నా తప్పులు మాట్లాడి తప్పుడు లెక్కలు కానీ చూపిస్తే రాష్ట్ర జనాభాకి మీరు వివరణ ఇవ్వండి. గడిచిన 5 సంవత్సరాల్లో మేము విద్యుత్ మీద కావచ్చు, అమరావతి మీద కావచ్చు, పోలవరం మీద కావచ్చు, సహజ వనరుల మీద కావచ్చు, మేము 4 శ్వేతపత్రాలు విడుదల చేశాం కదా. ఆ శ్వేతపత్రాలు నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి చిత్తశుద్ధి ఉంటే ఆ బాధ్యత ఏమైనా మిగతా ఎమ్మెల్యేల మీద పెట్టి ఆయన ఏమైనా ఢిల్లీ అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు అందరినీ తీసుకొని వెళ్ళాలిగా. సో కాబట్టి ఎవరు ఉండే అవకాశం లేదు. ఒకటి లక్ష్మి గారు, ఎందుకనంటే ఈడ రాష్ట్రం ముఖ్యం. ఇక్కడ ఎందుకనంటే ఇప్పుడు బాహుబలి సినిమాలో ఆ క్యారెక్టర్ ప్రభాస్ వేయాల్సిన క్యారెక్టర్ని తీసుకొచ్చేసి బ్రహ్మానందం చేత వేపిస్తే ఎలా ఉంటది? ఇతను ప్రధాన నాయకుడు, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి. దీనికి సినిమాల్లో ఉన్న వాళ్ళని మనం తక్కువ చేయడం ఎందుకులే కానీ. తక్కువ చేయడం కాదు నేను చెప్పేది. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడేదానికి, సమాధానం చెప్పేదానికి మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఎవరికో బాధ్యతలు ఇచ్చి తప్పుకునేదానికి చాలా వ్యత్యాసం ఉంది. మీరు ఢిల్లీలో పోరాటం చేసేదానికి మేము తప్పులు చేస్తే రాష్ట్రపతి పరిపాలన అందించండి అని చెప్పి అడిగేదానికి ఇంకా సమయం ఉంది కదా. ఎందుకనంటే రాష్ట్రపతి పాలన విధించాలని మాట్లాడితే గడిచిన 5 సంవత్సరాల్లో 100 సార్లు అడగాలి, 100 సార్లు రాష్ట్రపతి పాలన పెట్టాలి, మేము అడగాలి, 100 సార్లు పెట్టాలి. అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది గడిచిన 5 సంవత్సరాల్లో. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి ఢిల్లీ దాకా వెళితే సరే మీకేమనిపిస్తుంది అంటే దీన్ని అక్కడ కేంద్రం ఎలా రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది? కేంద్రం ఎలా రిసీవ్ చేసుకునే అవకాశమే లేదు లక్ష్మి గారు. ఎందుకనంటే ఇతను వాస్తవాలు మాట్లాడట్లేదు. వాస్తవాలు మాట్లాడేదానికైతే ఈ రోజు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఈ గడిచిన 40 రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ 40 రోజుల్లో మీరు పలానవి చేశారని చెప్పేసి విత్ ఎవిడెన్స్ తో చూపించి మాట్లాడటం రైట్ వే కదా. ఇక్కడ వదిలేసి మీరు ఎక్కడో ఢిల్లీకి వెళ్ళి అక్కడ మాట్లాడాలి. ముఖ్యంగా రెచ్చగొట్టి ఇన్నాళ్ళు అంటే 5 ఏళ్ల పాటు రెచ్చగొట్టిన వాళ్ళు ఇప్పటికీ కూడా రెచ్చగొడుతున్న వాళ్ళ మీద పోలీసులు బాగానే యాక్షన్ తీసుకున్నట్టున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసినట్టున్నారు ఇవాళ తెల్లవారుజామున కుప్పం దగ్గర బెంగళూరు నుంచి వస్తుంటే. సో అదొకటి. శ్రీరెడ్డిని కూడా ఇవాళ రేపు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఒకటి వస్తుంది. ఇంకెవరెవరు ఉన్నారు లిస్ట్లో? ఏంటి ఈ డేటా ఎలా యూజ్ చేస్తున్నారు? చట్టానికి ఎవరు అతీతులు కాదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మాకు జూమ్ మీటింగ్లో మా అధినేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు కూడా సంయమనం పాటించండి, ఎక్కడా కూడా పొరపాట్లు చెయ్యొద్దు, ఎవరి మీద దాడులు చేయడం కానీ ప్రతీకారం తీర్చుకోవడం కానీ ఎక్కడా చెయ్యొద్దని చెప్పేసి చాలా వివరణగా కులంక్షంగా చెప్తున్నారు మా అధినేత గారు. ఉమ్, మా అధినేత చెప్పి ఇంకొక మాట కూడా ఏంటంటే, తప్పులు చేసిన ఏ వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. యాజ్ ఫర్ లీగల్ గా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ శంకరగిరి మాన్యాలకి పంపించేది తథ్యం. ఉమ్. ఇందులో ఎవరు కూడా అతీతులు కాదు. రైట్, తప్పులు కాదులే. అంటే వీళ్ళు మంత్రుల దగ్గర నుంచి దూకుడుగా ప్రతి ఒక్కరు. దూకుడుగా సోషల్ మీడియా అండ్ మీడియాలో డైరెక్ట్ కూర్చొని చంపేస్తాం, లేపేస్తాం లాంటివి మాట్లాడిన వాళ్ళు వీళ్ళు. రైట్, విక్రమ్ గారు. చెప్పండి. విక్రమ్ గారు, అంటే ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఒకవైపున ఇలా రెచ్చగొట్టిన వాళ్ళ అరెస్టులు అంటే ఇక చాలా మంది వస్తారు, కోకొల్లలు వస్తారు. మరి అంటే ఇప్పుడు మాట్లాడింది పారామీటర్గా తీసుకుంటారో లేదంటే గతంలో మాట్లాడింది కూడా లెక్కలు కడతారో మరి? అంటే ఒకటండి, లా హ్యాస్ టు టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండి. అంటే ఎవరు మిత్రులు చెప్పినట్టుగా చట్టానికి ఎవరు అతీతులు కాదు. వాళ్ళు కూడా పరిమితులు దాటి మాట్లాడటం, రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేయటం వల్ల అది సహజంగానే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ వాళ్ళకి తెలిసి కూడా ఇటీవల మనం చూసాం. ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు ని అరెస్ట్ చేశారని అంటున్నారు. ఆ కుర్రోడుని నేను చూసా, కొంత బాగానే మాట్లాడతాడు, కానీ అతిగా మాట్లాడినటువంటి సందర్భాలు. ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆయన చాలా అనుచితమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు అతని వయసు ఏంటి, అతను మాట్లాడే విధానం ఏంటి, అది రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో దట్ ఈస్ అన్వారెంటెడ్ అండి, సచ్ కామెంట్స్. అది తప్పనిసరిగా కొంతమంది ఏంటంటే మీడియా అటెన్షన్ కోసమో లేకపోతే ఆ పార్టీలో ఎదగటం కోసమో ఇటువంటి మార్గాలు ఎంచుకుంటున్నారు. అది మంచిది కాదు. దానివల్ల మిగతా వాళ్ళు రెచ్చిపోవట్లేదంటారా? ఖచ్చితంగా అది ఒక అట్మాస్ఫియర్ ని కలుషితం చేసేటువంటి పని కదా. మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో అందరికీ తెలుసు. కుప్పంలో ఆనాడు వెంకటేశ్వర స్వామి బతికిచ్చాడు, కానీ ఈసారి ఎవరు బతికించలేరంటే అది ఎంత పెద్ద మాట అండి అసలు. అవును, అందువల్ల ఇప్పుడు మనకి కొన్ని చట్టాలు ఉన్నాయి. వీఆర్ రూల్డ్ గవర్న్ బై కొన్ని చట్టాలు. దానికి పరిమితులు దాటినా ఖచ్చితంగా చాలా మందిని ఎంత దారుణంగా అపహాస్యం చేశారు, అవమానించారు, తిట్లుతో వాళ్ళని మానసికంగా ఎంతో క్షోభకు గురి చేసినటువంటి పరిస్థితుల్లో కేసులు పెట్టకుండా ఎందుకుంటారండి? ఇప్పుడు అది లీనియన్స్ గా ఉంటది. ఒకవేళ కేసులు పెట్టలేదు అని అనుకుంటే అంటే వాళ్ళు ఏదో చాలా బలహీనతగా భావించి మరి కొంతమంది రెచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఇది ఒక గుణపాఠం కావాలి భవిష్యత్తులో. ఎవరైనా కూడా, ఏ పార్టీ వాళ్ళైనా, వీళ్ళైనా వాళ్ళైనా, ఎవరైనా కూడా, ఎవరు కూడా కొన్ని లక్ష్మణ రేఖలునే రాజకీయాల్లో, దాన్ని దాటకూడదు. ఒక పార్లమెంటరీ లాంగ్వేజ్ అని, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని మనం పెట్టుకున్నాము. అది హౌస్లోనే కాదు, బయట కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడటం మంచిది కాదు. పరస్పర గౌరవాభిమానాలతో ముందుకెళ్ళాలి. తప్పులుంటే ఎత్తి చూపించాలి, విమర్శనాత్మకంగా మాట్లాడాలి, ప్రజల్లో ఎండగట్టాలి ప్రభుత్వ వైఫల్యాలు కనుక ఉంటే కనుక. అది లేకుండా బూతులు తిట్టడం లేకపోతే ఇతరత్ర కించపరిచేటట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అందువల్ల ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారో మనకి ఇప్పుడు ఇంకా తెలియదు, కాబట్టి మీరు చెప్తున్నారు, నాకు కూడా తెలియదు ఆయన అరెస్ట్ చేశారనే విషయం. బట్ అదంతా జరుగుతూనే ఉంటుంది. అది దీనికి ఏం సంబంధం లేదు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఇవాళ నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే, మీరు ఇందాక మంచి పాయింట్ చెప్పారు, తర్వాత మర్చిపోయినట్టున్నారు. ఇవాళ వర్షాలతో చాలా అతలాకుతలం అవుతున్నది కొన్ని జిల్లాలు రాష్ట్రంలో. ఇప్పుడు వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి? రైతులు చాలా డిస్ట్రెస్లో ఉన్నారు. చాలా మనం చూసాం, రాత్రి కూడా నేను టీవీలో కొన్ని చూశాను. పొలాలు పూర్తిగా మునిగిపోయినాయి. గత ప్రభుత్వంలో కనీసం పూడికి తీయపోవటం వల్ల డ్రైన్స్ ఇవాళ ఇది శాపంగా మారి పంట పొలాలన్నీ మునిగిపోయినాయి. ఇప్పుడు దాన్ని అంతా ఎన్యూమరేషన్ చేయాలి. ఇప్పుడు అది వెంటనే అంటే ప్రాథమిక అంచనాలు ఏవో వస్తాయి, కానీ పూర్తి స్థాయిలో అంచనాలు ఏంటనేది ఇంకా తెలియదు. అదంతా రావాలి. ముందు ఈ హౌస్ ద్వారా రైతులకి ఒక భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూసాం, రోడ్లు కూడా చాలా అధ్వాన్నంగానే రోడ్లు కోసుకుపోయినాయి. కాబట్టి నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే, రైతుల పక్షాన్ని నిలబడాలి ఈ ప్రభుత్వం. రైతులకు ఒక భరోసా కల్పించాలి, మేము ఉన్నాము, మిమ్మల్ని ఆదుకుంటాము అనేటువంటిది కూడా ఈరోజు నేను అనుకోవటం హౌస్ ద్వారా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవన్నీ వదిలేసి రాజకీయపరమైనటువంటి అంశాలు మనం చర్చించడం కూడా కరెక్ట్ కాదు. అటు హౌస్ కావచ్చు, అటు బయట కావచ్చు, ఏది ప్రజలకు అవసరం అనేటువంటి ఇంపార్టెంట్ అండి. వాళ్ళ నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేశారా, జగన్మోహన్ రెడ్డి సభకి వెళ్తాడా లేదా అనేది సెకండరీ. అది
ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ వర్షాలు వరదలకి నష్టపోయినటువంటి రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటిది కూడా చాలా అంటే సభలో ఖచ్చితంగా అంటే సభలో చర్చకు వచ్చిన తర్వాత ఈ అంశాలు ప్రధాన అంశాలుగా ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడాలి. ఇంకొక వైపు విక్రమ్ గారు అంటే ఒక ప్రతిపక్ష పార్టీ రాష్ట్రపతి పాలన రాష్ట్రంలో రావాలి అనే ఇలాంటి ఎలిగేషన్స్ లేదంటే లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అనేది విత్ ఇన్ ద 1.5 మంత్లోనే ఫోకస్ చేస్తుంది అంటే అభివృద్ధికి లేదంటే రేపు రావాల్సిన కంపెనీలకి ఎవరైనా కొత్త వాళ్ళు ఇటువైపు చూడడానికి కూడా భయపడేలాంటి పరిస్థితులకి దారితీస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు డిస్కస్ ఆన్ ఇట్ అని అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి. అంటే ఒకటి మీకు ఏంటంటే ఒక ఎలిగేషన్ ఎవరు చేసినా కూడా, మీరు చేసినా నేను చేసినా ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు చేసినా కూడా అది క్షేత్రస్థాయి పరిస్థితులకి మ్యాచ్ అయ్యేటట్టుగా ఉండాలండి. అదే అంతే తప్ప వాస్తవిక పరిస్థితులు వేరు, మీ ఆరోపణలు వేరుగా ఉంటే ప్రజలు నమ్మరు కదా. ఇవాళ నిన్న మొన్నటి వరకు కొన్ని వర్గాల ప్రజలు బాధితులుగా ఉన్నారు. వాళ్ళు ఈ రోజు వాళ్ళు చాలా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. అది ఉద్యోగ వర్గాలు కావచ్చు, ఇతరత్ర చాలా మంది కావచ్చు. కానీ ఇవాళ రాష్ట్రంలో నిజంగానే అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటిది కూడా ప్రజలకు తెలుస్తుంది కదా. ఎందుకంటే ఉండొచ్చు 4-5 నియోజకవర్గాలు, 175 నియోజకవర్గాలలో ఒక 4-5 నియోజకవర్గాల్లో ఇప్పుడు చెప్పినటువంటి మనం చూసాం, పొంగనూరులో జరిగింది, ఇంకా 1-2 ప్రాంతాల్లో జరిగింది. దానికి బాధ్యులు ఎవరనేది కూడా వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. ఎందుకు అటువంటి పరిస్థితులు కల్పించారు, ఎందుకు ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితులను కల్పించారు అనేటువంటిది కూడా గమనించాలి. అంత మాత్రం చేత గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు చేయాలని ఏమి లేదు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా సమయం పాటించాలి. ఈ మాట అంటే కొంతమంది కోపం కూడా వస్తుంది తెలుగుదేశం పార్టీ నేతలకి. మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని అక్రమ కేసులు చేశారంటే ప్రజలు ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చేశారు. ప్రజలు పనిష్ చేశారు వాళ్ళని. మన ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఏంటంటే ప్రజలు ప్రజా కోర్టులో వాళ్ళని పనిష్ చేశారు. మిగతాది ఏంటంటే ఇక మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇప్పుడు మిగతాదంతా ఏంటంటే ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, గవర్నెన్స్ ఏ విధంగా ఉండాలి, దీని మీద దృష్టి పెట్టాలి తప్ప ఇక అది అయిపోయింది. దట్ ఈస్ చాప్టర్ ఈజ్ ఓవర్. ఇప్పుడు ఆయన అస్తిత్వం కోసం, పార్టీ అస్తిత్వం కోసం ఆయన ఏదో కొన్ని కార్యక్రమాలు చేసుకుంటాడు. అందులో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది మీరు ఎన్లైటన్ చేయాలి ప్రజలు. ఇగ్నోర్ చేయమని నేను అంటలా, ఇగ్నోర్ చేయకుండా ఎన్లైటన్ చేయమంటున్నా, ప్రజలని చైతన్యపరచమంటున్నా. అతని అస్తిత్వం కోసం చేసేటువంటి పోరాటంలో వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఎన్లైటన్ చేయాలి. అంత మాత్రం చేత దాని మీదనే ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి వాస్తవాలకి మ్యాచ్ కానప్పుడు అంటే ప్రజలే తెలుసుకుంటారు వాస్తవం ఉందా. ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా 40 రోజులు కాలేదు గవర్నమెంట్ వచ్చి, అప్పుడే గవర్నర్ పరిపాలన ఎక్కడన్నా చరిత్రలో ఉందా, మనం చూసామా? అసలు ఎక్కడ దేశం మొత్తంలో రావణ కాష్టం లాగా అయిపోయింది అనుకోండి. అది దట్ ఈస్ డిఫరెంట్. అటువంటి చేసిన అక్కడక్కడ కొన్ని స్పొరాడిక్ గా చెదురుమదురుగా ఘర్షణలు జరుగుతాయి. అది దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిన్న కూడా చెప్పినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం శ్రేణులను కూడా నేను ఉపేక్షించను, అట్లాంటివి చేయొద్దు అని కూడా ఆయన చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో జరిగితే కేసులు కూడా పెట్టమని కూడా ఆదేశాలు ఇచ్చినట్టున్నారు ఎవరైనా కూడా. కాబట్టి అది బలహీనతగానో లేకపోతే అది భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్ రెడ్డి గారు వేరు, చంద్రబాబు నాయుడు గారు వేరండి. జగన్ ప్రభుత్వం వేరు, తెలుగుదేశం ప్రభుత్వం వేరు. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, ప్రజలు పనిష్ చేశారు వాళ్ళని. అందుకనే 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో? ఇంకా ప్రజాస్వామ్యంలో ప్రజలు చేయాల్సింది చేశారు. ఇప్పుడు కోర్టులు కేసులు ఉన్నాయి కాబట్టి అది ట్రయల్ జరుగుతూ ఉంటుంది, దానికి సంబంధించింది జరుగుతూ ఉంటుంది. అంతే తప్ప కత్తులు గొడ్డలు తీసుకెళ్లి ప్రత్యర్థుల మీద దాడులు చేయలేరు కదా, వాళ్ళు చేశారని. అది కరెక్ట్ కాదు. కొంతమంది మాత్రం అంటే బాగా ఆ పెయిన్ అనుభవించిన వాళ్ళు కేసు, ఇప్పుడు పులివర్తి నాని గారు ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన క్వారీలు అన్నీ కూడా ఎన్ని రకాలుగా అడ్డుకొని ఏ విధంగా దోచుకెళ్లారు. అలా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఇటు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పర్టికులర్గా జులుం ప్రదర్శించి వాళ్ళని అసలు లేవనీయకుండా పాతాళానికి తొక్కేసేలాంటి చాలా ప్రయత్నాలు జరిగిన చోట ఆ పెయిన్తో ఏదో ఒకటి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని కొంచెం స్పీడప్గా కొంచెం దూకుడుగా మాట్లాడాలి. చట్టపరంగా జరగాలి. రైట్. అంటే గురుస్వామి గారు లాంటి వాళ్ళకి మేబీ మీరు ఎన్లైటింగ్ చేయడానికి ఇలాంటి వేదికలే అవసరాలు కదా మరి పబ్లిక్కి. రైట్ అండి. ఒక్క నిమిషం అసెంబ్లీ సమావేశాల గురించి ఒక లైవ్ తీసుకుందాం. గాంధీ గారు ఉన్నారు లైవ్లో. గాంధీ గారు. రైట్. గాంధీ గారు
గవర్నర్ స్పీచ్ 10 గంటలకు ఉన్నట్టుంది. ఏంటి మీ వెనక మొత్తం ఒక అలంకరణ కనబడుతుంది, అసెంబ్లీ సమావేశాల ప్రాంగణం ఇదంతా? లక్ష్మి, ఈ రోజు నుంచి అంటే 16వ అసెంబ్లీ 2వ విడత సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అంటే ఈ రోజు నుంచి మొత్తం 5 రోజుల పాటు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుంది. సభ ప్రారంభంగానే గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం అంతం సభ వాయిదా పడుతుంది. అయితే రేపు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానాలు రేపు జరుగుతాయి. అలాగే 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కన్నా చెప్తున్నారు ఈసారి, లేకపోతే కనుక దాన్ని ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్ కొనసాగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రధానంగా ఈరోజు ఉదయం 9 గంటల 15 నిమిషాల సమయంలో ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బయలుదేరతారు. మొదటగా ప్రతిసారి సెంటిమెంట్గా ఈ వెంకటపాలెంకి సంబంధించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఇక్కడి నుంచి బయలుదేరాలని చెప్పి టీడీఎల్పీ నుంచి ఎమ్మెల్యేలకి అలాగే ఎమ్మెల్సీలకు కూడా సమాచారం ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా పసుపు కండువాను, సైకిల్ గుర్తుతో ఉన్నటువంటి పసుపు కండువాను వేసుకోవాలని చెప్పి కూడా టీడీఎల్పీ నుంచి వాళ్ళకి ఆదేశాలు వచ్చిన సందర్భం ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఒక కోలాహలమైనటువంటి వాతావరణం ఇక్కడ వెంకటపాలెంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు దాదాపుగా 5 ఏళ్లుగా నిరాశ నిస్పృహంలో ఉన్నటువంటి రాజధాని ప్రాంత రైతులందరూ కూడా కూటమి ప్రభుత్వం రావడంతో వాళ్ళ యొక్క ఆశలు చిగురిస్తున్నాయి. వాళ్ళకి ఏదైతే 5 ఏళ్లలో వాళ్ళు కోల్పోయారో ఇక్కడ అభివృద్ధి కానీ, రాజధాని అభివృద్ధి కానీ, అమరావతికి సంబంధించినటువంటి ప్రాంతంలో మొత్తం అభివృద్ధి పనులు కానీ నిలిచిపోయి వాళ్ళందరూ కూడా రాజధాని తరలిస్తారనేటువంటి ఒక నిరాశలో ఉన్నటువంటి రాజధాని వాసులకి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళ ముఖాల్లో కూడా ఆనందం వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి దాదాపుగా ప్రతి అసెంబ్లీ సమావేశాలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఈ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాతే అసెంబ్లీకి వెళ్తూ ఉంటారు. మనం చూస్తే దానికి సంబంధించి ఇక్కడ ఈ వెంకటపాలెం గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు పేరుతో, సిబిఎన్ అనే పేరుతో ఇక్కడ పూలతో అలంకరణ చేశారు. మొత్తం ఈ ప్రాంతంలో అంతా కూడా ఒక పండగ వాతావరణంలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ అమరావతికి సంబంధించి కూడా కొంత వాళ్ళకి ఊరట కల్పించేటువంటి అంశాలు ఏమైనా వస్తాయి. అలాగే ఇవాళ కేంద్ర బడ్జెట్ కూడా రేపు రానుంది కాబట్టి ఇందులో రాజధానికి సంబంధించినటువంటి కేటాయింపులు కానీ, లేకపోతే రాజధాని అభివృద్ధి మీద కనుక వాళ్ళకి కొంత కేటాయింపులు ఉంటాయని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా భావించేటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇందులో ఈరోజు శాసనసభకి దాదాపుగా ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు వస్తారా అనేది పక్కన పెడితే కనుక గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకుడిగా మాత్రమే సభకు హాజరవ్వాల్సి ఉంది. ఎందుకంటే మొదటి సమావేశాల్లో ఆయనకి ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ఆయన వాహనాన్ని నేరుగా అసెంబ్లీ భవనం వరకు వాళ్ళందరూ కూడా అనుమతించిన పరిస్థితి ఉంది చంద్రబాబు గారి సూచనలతో. ఈరోజు ఆ పరిస్థితి ఉండేటట్టుగా లేదు. అంటే సాధారణమైనటువంటి ఒక ఎమ్మెల్యే మాదిరిగా అసెంబ్లీ గేట్ బయట నుంచి వాళ్ళు దిగి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వెళ్లాల్సిన పరిస్థితికి ఈరోజు కనిపిస్తుంది. అంటే ఆయన దాదాపుగా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా కావాలంటే 18 మంది సభ్యులు బలం ఉండాలి, కానీ ఆ పార్టీకి ఉన్నట్టు బలం 11 కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వదని చెప్పి అయ్యన్ పాత్రుడు గారు ఇప్పటికే ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన ప్రతిపక్ష హోదా డిమాండ్ని మరోసారి తీసుకొస్తారా, లేకపోతే కనుక ఖచ్చితంగా ఆయన వాహనాన్ని లోపలికి అనుమతించాలని చెప్పి కోరతారా అనేది మనం చూడాలి. అలాగే గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకుంటామని చెప్పి పార్టీ నేతలు ఇప్పటికే కొన్ని సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఈరోజు ఆ ప్రతిపక్ష హోదా లేనటువంటి వైసీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల యొక్క వైఖరి ఏంటి, వాళ్ళ వ్యూహం ఏంటి అనేది ఈరోజు మరికొద్దిసేపట్లో తెలియనుంది. అయితే ఇప్పటివరకు కూడా దాదాపుగా ఈ 2వ సమావేశాలు కీలకమైన సమావేశాలు. మొదటి సమావేశాలు అయితే మాత్రం ఫార్మల్గా ప్రమాణ స్వీకారాలు అన్నీ కూడా జరిగాయి. ఈ 2వ సమావేశాలు మాత్రం కొంత ప్రాధాన్యత ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, లేకపోతే రైతులు కానీ వీళ్ళందరూ కూడా చంద్రబాబు రాక కోసం అయితే కనుక ఎదురు చూసేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో
వీళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాలు కానీ, వీళ్ళు ఎదుర్కొన్నటువంటి అవమానాలు కానీ, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిర్బంధాలు కానీ, వీటన్నిటి కూడా దౌర్జన్యాలు, దాష్టికాలు, వీటన్నిటి కూడా వీళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే అంటే ఈ రోజు జరిగేటువంటి అసెంబ్లీ సెషన్ వైపు వీళ్ళందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. బడ్జెట్ సమావేశాలను కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది రైతులు, అట్లాగే పార్టీకి సంబంధించిన నాయకులు అంతే ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అంటే వాళ్ళు ఏమనుకుంటారో మనం తెలుసుకున్నాం. చెప్పండి, ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఒక పండగ వాతావరణంలాగా మీరు అంతా కూడా ఇక్కడ అలంకరణ చేశారు. అంటే ఇక్కడ సీఎం గారికి మీరు ఏమైనా చెప్పబోతున్నారు? ముందుగా అమరావతి ప్రాంత రైతులు గత 5 సంవత్సరాల్లో ఎంత నరకవేతను అనుభవించారో, ఆ నరకయాతన నుంచి ఒక రాక్షసుడు, నరకాసురుడు చనిపోతే ఎలా అయితే పండగ చేసుకున్నామో మాకు అలా పండగ వాతావరణం ఉంది. ఇప్పుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారికి అమరావతి రైతులు కొత్తగా చెప్పాల్సిన విషయాలు ఏం లేవు. ఆయనకు అన్నీ తెలుసు. ఈ అమరావతి అంకురార్పణ చేసిందే ఆయనకి రైతుల బాధలు అన్నీ తెలుసు. రాబోయే రోజుల్లో ఆయన అన్నిటి మీద కులంకుశంగా చర్చించి మాకు అండదండగా నిలుస్తారని మాకు అందరికీ బాగా నమ్మకం ఉంది. అలాగే అమరావతి రైతులుగా ఈ విజయం, ఇంత ఘన విజయం సాధించేందుకు మేమందరం కూడా సంబరాల్లో మునిగి తేలుతున్నాం. మీకు కనపడుతూనే ఉంది మేమందరం ఎలాగా సంబరాలు చేసుకుంటున్నాం అనేది. దానికి మీడియా వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం. చెప్పండి, గతంలో అయితే కనుక ప్రతి ఇంటికి ఒక పోలీసుని పెట్టి, సీఎం వస్తుంటే ఒక క్యాన్వాయ్ వస్తుంటే ప్రతి ఇంటికి ఒక పోలీసుని పెట్టి అట్లాగే దుకాణాలన్నీ కూడా ముగించేవాళ్ళు. కానీ మీరు ఈరోజు రోడ్డు మీద నుంచి సీఎంకి స్వాగతం పలకడానికి సిద్ధమయ్యారు. ఏ రకంగా చూడాలి? ఈయన ఒక విజయనగర ముఖ్యమంత్రి అండి. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలు చేశాడు. విభజిత రాష్ట్రంలో 5 సంవత్సరాలు చేశాడు. ఈయన ఒక విజయనగర ముఖ్యమంత్రి. ఈయనకి ప్రజల్లో మమేకమై తిరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్యాలెస్కే పరిమితం అవుతాడు. అంతే తప్ప ఆయన ప్రజల్లోకి రాడు, ప్రజల్లో మమేకం అవడు. నిన్న మొన్న ఏదో చెబుతున్నాడు అయినకొండలో, అన్ని అబద్ధాలే చెబుతాడు. 100కి 100కి 130 అబద్ధాలు చెబుతాడు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, వయసు వచ్చింది, ఎందుకో మాట్లాడతాడో అర్థం కాదు. మరి ఆయన ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చారా వాళ్ళు? మరి ఇవాళ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో మాట్లాడుతున్నాడు. ప్రత్యేక హోదా ఎందుకు అడగడో, విభజిత హామీలు ఎందుకు అడగడని. వీళ్ళు ఏం చేశారు? గత ప్రభుత్వంలో ఏం చేశారు వీళ్ళు? మరి వీళ్ళకి 151 ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 ఎంపీలు ఉన్నారు. మరి పార్లమెంట్లో ఎందుకు గలవెత్తలే వీళ్ళు ప్రత్యేక హోదా కావాలని? ఏమన్నా అడిగారా? వీళ్ళు పోవటం, పానాసారంగా నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడతాం, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ కేసుల గురించి మాట్లాడుకోవడం తప్ప ఆంధ్ర రాష్ట్రం గురించి, ఆంధ్ర రాష్ట్ర డెవలప్ గురించి ఏనాడైనా మాట్లాడారా? మాట్లాడిన వాళ్ళు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరిని కించపరిచే మాటలు మాట్లాడతారు? ఎవరి మీద బురదలుతారు వీళ్ళు? వాళ్ళు చేసే పనులన్నీ తప్పుడు పనులు. ఇవాళ మరి ఈ ముఖ్యమంత్రికి జనం ఉండక ఏ ముఖ్యమంత్రికి జనం ఉంటారు? ఆయన ఒక రాక్షసుడు పేరు కాబట్టి మా రాజధానిలో మహిళలు మొత్తం ఇళ్ళు పరదాలు కొట్టుకొని శుభ్రంగా గారెలు వండుకొని తింటున్నారు ఈ నెల రోజుల నుంచి. అంతే తప్ప సుఖ సంతోషాలతో ఉన్నాం మేము రాజధాని రైతులు మాత్రం. అంతేగాని దద్దమ్మలాగా చాటును బొనుకొని బయటికి రాకుండా 4 గోళ్ల మధ్యలో బొనుకొని మాట్లాడతలా. జై అమరావతి, జై జై అమరావతి. మనం చూస్తే కనుక ఇక్కడ అందరూ కూడా చూసాం, మనం ఒక పండగలాగా చేసుకుంటున్నాము ఇదంతా కూడా అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ ఈరోజు ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ సమావేశాల్లో ప్రారంభానికి రాబోతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ అనురాధ మనతో ఉన్నారు. చెప్పండి, దాదాపుగా ఇక్కడ వెంకటపాలెంలో చూస్తే కనుక రైతులందరూ వాళ్ళ ముఖాల్లో ఆనందం కానీ, లేకపోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు ఆనందం కానీ ఉంది. అంటే ఎందుకంటారు ఇట్లా ఎందుకు మారిపోయింది కొద్ది రోజుల్లో? మీ అందరికీ కూడా తెలుసు, అమరావతిని నాశనం చేయటమే కాకుండా ఇక్కడున్న రైతులు ఎవరైతే వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఇచ్చారో వాళ్ళని మానసికంగా చంపేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎవ్వరికీ కూడా గత 5 ఏళ్లుగా ఆరోగ్యం పాడవ్వని వ్యక్తి ఎవరైనా ఉన్నారేమో చూడండి మీరు, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఈరోజు మళ్ళీ ఆనందంగా ఉండటానికి ఇక్కడేదో రేట్లు పెరుగుతాయనో లేదా ఇంకేదో కాదు. వాళ్ళు నమ్మిన దానికి, వాళ్ళు నమ్ముకున్న దానికి ఈరోజు మళ్ళీ జీవం వచ్చింది అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా అది ఎక్స్ప్రెస్ చేయడానికి ఇక్కడ ఉన్నారని ఖచ్చితంగా చెప్పచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మరో సైబరాబాద్, మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఒక క్యాపిటల్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దడానికి సిద్ధపడతా ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది మధ్యలో ఉంది కాబట్టి అందరికీ కూడా ఉపయోగంగా ఉంటుందని మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం. అంటే మాజీ ముఖ్యమంత్రి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు
ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు 11 సీట్లతో. ఖచ్చితంగా మాకు ఆ హోదా ఇవ్వాల్సిందని చెప్పి అంటున్నారు. సాధ్యపడుతుంది? అది చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఖచ్చితంగా అది ఎలా ఉంటే అలా జరుగుతుంది. అందులో ఏమి చట్టవిరుద్ధంగా ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏనాడు గారు కూడా నడుచుకోరు. సో చట్టబద్ధంగా ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది. మొన్న మేము అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా ఏ రోజైతే ఈ అందరూ కూడా ప్రమాణ స్వీకారం రోజు కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఒక ప్లేస్మెంట్ చూపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముందు కుర్చీలో కూర్చునే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. యాక్చువల్గా ఆయనకి ఆ హోదా కూడా లేదు, చట్ట ప్రకారం లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ముందు సీట్లో కూర్చునే అవకాశాన్ని కల్పించారు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకుంటామని చెప్తున్నారు. అసలు 11 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యే అవకాశం ఉంది? అసలు అది వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నామండి. ఏ మొహం పెట్టుకొని వస్తారు? నేనైతే పర్సనల్ నా వ్యక్తిగత అభిప్రాయం అయితే వాళ్ళు వస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గత నెల రోజులుగా మేము చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం ఏదైతే శ్వేతపత్రాలు విడుదల చేశారో వాటికి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర ఒక్క ఆన్సర్ కూడా లేదు, జవాబు కూడా లేదు. వాళ్ళకి ఏం మొహం పెట్టుకొని వస్తామనే ఆలోచన వాళ్ళల్లోనే ఉంది. ఏం జరిగిద్దో చూద్దాం. బట్ గవర్నర్ గారిని ప్రసంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరి శాసనసభ్యులపైన ఉంది. సో వాళ్ళపైన కూడా ఉంది. వాళ్ళకి లెక్కలేకపోతే మేము చేసేదేం లేదు. రైట్. లక్ష్మి, ఇది మొత్తానికి ఈరోజు జరిగేటువంటి శాసనసభ సమావేశాలకైతే కనుక మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి అందరు ఎమ్మెల్యేలు 3 పార్టీలకు సంబంధించినటువంటి అటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి సంబంధించిన 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా హాజరవుతున్నారు. అట్లాగే మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. రైట్ గాంధీ గారు, అప్డేట్స్ కోసం మళ్ళీ మీతో కంటిన్యూగా కాంటాక్ట్లోనే ఉంటాం. దానికి సంబంధించిన లైవ్స్ తీసుకుంటూ ఉంటాం. సో మొత్తంగా ఇది వెంకటపాలెంలో పరిస్థితి. రైతులంతా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు రాష్ట్రంలో జరగబోతున్న నేపథ్యంలో దీన్ని ఒక పండుగ వాతావరణంలాగా అమరావతి రైతులు ఎంత బాగా అలంకరించారో మనకు కనబడుతుంది. అలాగే విక్రమ్ గారు, బాలగురుస్వామి గారు ఇద్దరు లైన్లోనే ఉన్నారు. బాలగురుస్వామి గారు, సో మొత్తంగా మీకైతే ఒక పండుగ. సరే, మరొక వైపు విక్రమ్ గారు అన్నట్లుగా కొన్నిటిని ఇగ్నోర్ అన్నట్టు కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాల విషయంలో కనుక ప్రజల మధ్యలోకి కొన్ని విషయాలను తీసుకెళ్ళాలి అంటున్నారు. దాంతోపాటు బడ్జెట్ పర్టికులర్గా దేని మీద కేటాయింపులు, దేని మీద అంశాలు తీసుకునే అవకాశం కనబడుతుంది? లక్ష్మి గారు, విక్రమ్ గారు, బడ్జెట్ సమావేశాలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే కారణం కూడా ఎందుకనంటే పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితి కనపట్లేదు. కాబట్టి మనం ఏమి చెయ్యాలన్నా కూడా అమౌంట్ దేనికి కేటాయించాలన్నా కూడా ముందు బడ్జెట్ ప్రవేశపెట్టకుండా వీలు కాదు. కాబట్టి ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మీరు అంటే బడ్జెట్ బాగున్నప్పటికి కూడా ఎందుకు ఓటాన్ పెట్టారు, గవర్నర్ ఆర్డినెన్స్ ఎందుకు తీసుకున్నారు అనే చర్చ ఆ రోజు మీరు కూడా చేశారు. బట్ మీరెందుకు ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వెళుతున్నారు అనే వివరణ మొదటగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందేమో. ఆ రోజు పారదర్శకంగా అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అనేది జరిగింది లక్ష్మి గారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అని అంటే కుక్కలు చింపిన విస్తరలాగా చేశారు. బడ్జెట్లు కావచ్చు, రాష్ట్రాన్ని కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆ కుక్కలు చింపిన విస్తరలాగా ఉంది. కాబట్టి ఇప్పుడు అంతుపట్టని మీమాంసలాగా తయారైపోయింది. అంటే అసలు వీళ్ళు ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారు, ఎక్కడెక్కడ ఇవి ఖర్చు పెట్టారు, నెలవారీ వడ్డీలు ఎవరికి కట్టాలి, ఎంత కట్టాలి అనేది కూడా అంతు చిక్కన ప్రశ్నలాగా వీళ్ళు అసలు ఘటోత్కచుడి లెక్కల కన్నా కూడా ఎక్కువ చేసి పెట్టారు ఈ రోజు ఈ రాష్ట్రంలో వీళ్ళు. అందువల్ల ఎందుకనంటే దీనికి సమయం కోసం ఇవన్నీ స్టడీ చేయాలి. ఈ స్టడీ చేయడం కోసం ఎక్కడేం జరిగింది అనేది తెలుసుకోవడం కోసం ముందు ఎందుకనంటే బండి నడవాలి కదా. అవునవును, రైట్. అంటే మళ్ళీ ఇంతకుముందు విక్రమ్ గారు కూడా చెప్పినట్లుగా సెప్టెంబర్ అక్టోబర్లో మళ్ళీ ఒక పూర్తి స్థాయి బడ్జెట్ తో వచ్చే అవకాశాలే ఉండొచ్చు. మేబీ అసలు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఇలాంటి డెసిషన్కి వెళ్ళరు. కానీ ఆయన వెళ్ళారు అంటే గనక ఇక్కడ ఆర్థిక పరిస్థితి అసలు ఎటు నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎంత అప్పు ఉంది, గత ప్రభుత్వం అయినా కనీసం ఆ లెక్కలు తీసి ఇంత అప్పు ఉంది, ఇక్కడ చేసాం, ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉంది అనేది ఈ పాటికి అసలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ మరి
మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఈ విషయాన్ని చెబుతూనే నెక్స్ట్ ఫుల్ బడ్జెట్ ఎప్పుడు పెడతారు, ఎలా ఉండబోతుందని చెప్తారేమో చూద్దామండి. ఎనీవే అంటే మొత్తం రాష్ట్ర ప్రజలకు మాత్రం ఒక ఆసక్తి కనబడుతుంది గురుస్వామి గారు, ఎలా ఉండబోతుంది సమావేశాలు అనేది చూద్దాం. మనం కూడా మరి కాసేపట్లో ప్రారంభం అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గురుస్వామి గారు, థ్యాంక్ యూ విక్రమ్ గారు.